ఆ నిలవ నూనె వాసన వస్తుంది. పచ్చడి కూడా ఎక్కువ రోజులు నిలవ ఉండదు. నేను చూపించిన పచ్చడి మీకు సంవత్సరం పాటు బయట పెట్టుకున్నా ఉంటది జాడీలో పెట్టి. అదే మీరు ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నారంటే 2 సంవత్సరాలైనా మీరు పట్టిన రోజు పచ్చడి ఎలా ఉందో చివరి వరకు కూడా టేస్ట్ అంతే బాగుంటుంది. హాయ్ అండి, యాక్చువల్లీ నేను వీడియో తెద్దాం అనుకోలేదు. టమాటో నిల్వ పచ్చడి పెట్టుకుందాం అనుకున్నాను. సడన్ గా మన వాళ్ళతో కూడా షేర్ చేసుకుంటే బాగుంటుంది కదా అనిపించింది. అందుకే స్టార్టింగ్ ప్రాసెస్ ఏమి చూపించలేదు. ఇక్కడ నుంచి వీడియోలో మీకు ప్రతిదీ డీటెయిల్డ్ గా చూపిస్తాను. టమాటో నిల్వ పచ్చడి కోసం నేను మార్కెట్ కి వెళ్ళి 2 కేజీల టమాటోలు ఇలా దోరగా ఉన్నాయి తెచ్చుకున్నాను అనమాట. కాయ మాత్రం ఇలాగే ఉండాలి. నాటు టమాటోలు తెచ్చుకోవాలి. హైబ్రిడ్ టమాటో నిల్వ పచ్చడికి అస్సలు పనికిరాదు. ఇలా పచ్చిగా ఉండాలి. ఇలా ఉన్న కాయల్ని ఒక కాయని 6 ముక్కల కింద కట్ చేసుకోవాలి. మనం కట్ చేసుకొని దగ్గరకు ఒకసారి ఇలా కనిపిస్తుంది, ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఐడియా లేదు నాకు, లేదంటే కట్ చేసేటప్పుడు కూడా చూపించేదాన్ని. ఇలా కట్ చేసుకున్న కాయలు అనమాట. 2 కేజీల కాయలు శుభ్రంగా కడిగి తడి లేకుండా, అస్సలు తడి ఉండకూడదు నిల్వ పచ్చడికి ఎప్పుడైనా సరే. చక్కగా పొడి బట్టతో క్లీన్ గా తుడిచేసుకున్న తర్వాత ఈ కాయలన్నీ కట్ చేసుకొని జాడీలో వేసుకోవాలి. మీ దగ్గర జాడీ ఉంటే జాడీలో వేసుకోండి, లేదంటే ఒక ప్లాస్టిక్ డబ్బా అయినా సరే తడి లేకుండా చూసుకోవాలి. అందులో వేసేసుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ చూపిస్తాను రండి. నేను ఇది కేజీకి 3 డబ్బాలు వస్తుంది అనమాట. సోల్ అంటారు కదా, 3 డబ్బాలు వస్తుంది. ఒక డబ్బా ఉప్పు వేసుకుంటున్నాను. కళ్ళుప్పు మాత్రమే వాడాలి, సాల్ట్ వాడకూడదు పచ్చడికి. మీకు కొలత పరంగా వెయిట్ పరంగా చెప్పాలంటే ఒక 330 గ్రామ్స్ అట్లా ఉంటుంది. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. చేత్తోనే కలిపేస్తున్నాను నేను. టమాటా పచ్చడికి ఎప్పుడైనా సరే టమాటోలు అస్సలు ముగ్గకూడదు. పచ్చిగా ఉన్న టమాటోలు అయితే పచ్చడి చాలా బాగుంటుంది, నిల్వ కూడా ఉంటుంది. మా ఇంట్లో అయితే మా అమ్మమ్మల కాలం నుంచి కూడా పచ్చడి ఇలాగే పెడతారు, టమాటా పచ్చడి. నాకు సడన్ గా మీతో కూడా షేర్ చేసుకుంటే మీకు కూడా యూజ్ అవుతుంది కదా అనిపించింది. అందుకే స్టార్టింగ్ నుంచి కాకుండా ఇలా ఐడియా రాగానే వీడియో తీయడం స్టార్ట్ చేశాను. ఇలా ఎగరేసుకుంటే మొత్తం చక్కగా కలిసిపోతుంది. దగ్గర చూపించి ఇలా టమాటా ముక్కలు చక్కగా ఇలా ఉప్పు పసుపు పట్టేలాగా ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత చక్కగా మూత పెట్టేసి 3 రోజులు దీన్ని అసలు టచ్ చేయకూడదు. పొడి బట్ట గాని లేదంటే జాడి మూత ఉంటది కదా, అది గాని పెట్టేసుకొని మనం తడి గాని చీపురు గాని తగలకూడదు అసలు. అంటే మనం తిరగని ప్లేస్ లో చక్కగా పెట్టేసుకొని రసం అంతా దిగిపోతుంది కదా, ముక్క అప్పుడు కొంచెం దగ్గరగా అవుతుంది. ఆ ముక్కలు తీసుకొని ఎండలో వేసుకోవాలి. మళ్ళీ నేను మీకు ఈ వీడియో 3 రోజుల తర్వాత చూపిస్తాను. మళ్ళీ అప్పుడు కలుద్దాం, బాయ్. 3 రోజులు అయిపోయింది. 3 రోజుల తర్వాత మన టమాటో ముక్కలు ఎలా ఊరినాయో చూపిస్తాను రండి. చూసారా అంత బాగా ఊరినాయో, రసం బాగా ఊరిపోయింది కదా. ముక్కలు ఇలా ఊరాలి. పొడి పళ్ళెం తీసుకోవాలి. ఈ పళ్ళెంలో ముక్కలన్నీ కూడా చేత్తో ఒకసారి బాగా కలుపుకొని రసం పిండేసుకొని పళ్ళెంలో వేసేసుకోవాలి. అసలు రసం ఉండకూడదు. ముక్కలు చూసారా భలే ఊరిని. మనం వేసినప్పుడు ఎంత పచ్చిగా ఉన్నాయి కాయలు. ఈ 3 రోజులు కొంచెం రంగు వచ్చినాయి కదా, అందుకే పచ్చి టమాటాలు వేసుకోవాలి, పండి అస్సలు వేసుకోకూడదు. ముక్కలన్నీ తీసేసాను. రసం మాత్రమే ఉంది చూడండి, ఇదిగోండి రసం మాత్రమే ఉంది కదా. ఈ జాడిని మనం పక్కకు పెట్టేసుకొని చింతపండు తీసుకోవాలి. చింతపండు ఎప్పుడైనా సరే పచ్చడికి మీరు మార్కెట్ కి వెళ్ళినప్పుడు పచ్చడి చింతపండు అని అడగండి. ఎందుకంటే చింతపండులో చాలా రకాలు ఉంటాయి. మనం కూరల్లో వాడే చింతపండు అస్సలు వాడకూడదు. మట్టి అలాంటివి లేనివి చూసుకోవాలి. పచ్చడి చింతపండు అంటే వాళ్ళు ఇస్తారు. కేజీకి 200 చప్పున 2 కేజీలకి 400 చింతపండు వేస్తున్నాను నేను. చింతపండు పాత చింతపండు కూడా అవ్వకూడదు, కొత్త చింతపండు అంటారు కదా, ఇలా పువ్వు చింతపండు ఉండాలి. దీన్ని ఇలా చిన్న చిన్న ముక్కల్లా ఒలిసేసుకొని ఇప్పుడు దీన్ని మనం రసంలో వేసేసుకుందాం. కేజీ టమాటోలకి 200 చింతపండు అనమాట. మీకు అలా అయితే పులుపు కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా అంతకన్నా ఎక్కువ వేసుకోకండి. ఇలా వేసేసుకొని ఒకసారి చేతితో కలిపేసుకుందాం దీన్ని. ఈ చింతపండు అంతా కూడా ఈ రసంలో 1 రోజు పాటు ఊరాలన్నమాట. అలా ఊరితే చింతపండు గుజ్జు చక్కగా తయారవుతుంది. ఇప్పుడు ఈ జాడీకి మూత పెట్టేసుకొని మనం పక్కకు పెట్టేసుకొని ఈ ముక్కల్ని డాబా మీదకి తీసుకువెళ్ళి మనం పొడి బట్ట అంటే ఒక క్లాత్ మీద గానీ లేదంటే స్టీల్ పళ్ళెం బేషన్లు ఉంటాయి కదా, అలా గాని వేసి 1 రోజంతా ఎండనివ్వాలి. అలా ఎండనివ్వాలనుకుంటున్నారు, పొడి పొడి ఆడుతూ ఆరాలన్నమాట. ముక్క అనేది దగ్గరికి అయిపోవాలి. అలా ఆరబెట్టుకోవాలి. ఎండ బాగా తగిలే ప్లేస్ లో పెట్టారనుకోండి 1 రోజులో ఆరిపోతాయి. ఆ తర్వాత ప్రాసెస్ ఏంటన్నది నేను ఈ ఆరబెట్టిన తర్వాత చూపిస్తాను. హాయ్, మన టమాటా ముక్కలు చూసారా, నాకైతే 4 రోజులు పట్టింది ఇలా డ్రై అవ్వడానికి. ముక్కలు మాత్రం ఇలా డ్రైగా బాగా ఎండిపోవాలన్నమాట. నేను కొయ్యడమే పెద్ద ముక్కలు కోసాను కాబట్టి కొంచెం నాకు టైం పట్టింది. మీరు కోసేటప్పుడు మాత్రం కొంచెం చిన్న ముక్కలే కోసుకోండి. ఇప్పుడు ఈ ముక్కలు కూడా నేను 2 ముక్కల కింద చేస్తాను. అంటే మనం మిక్సీలో కానీ గ్రైండర్ లో కానీ వేసినప్పుడు ఇంత పెద్ద ముక్కలు ఉన్నాయి అనుకోండి తొందరగా నలగదు. అందుకనే నేను మళ్ళీ ఇంకొకసారి వీటిని చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. ఇదిగోండి చూడండి, ముక్కలు చాలా పెద్దగా ఉన్నాయి కదా, భలే బాగా ఎండినాయి కదా. ఇలా ఎండాలి. వీటిని నేను కొంచెం చిన్న ముక్కలుగా ఇలా ఈ విధంగా కట్ చేసుకుంటాను. ముక్కలన్నీ కట్ చేస్తాను. ఇప్పుడు మనం ఆ రోజు నేను టమాటా రసంలో మీకు చింతపండు పెట్టి చూపించాను కదా, 4 రోజులు అయింది. చింతపండు బాగా ఊరిపోయింది అనమాట. ఈ టమాటా ముక్కలు కారం అన్ని ఇందులో కలపాలి. జాడీలో సరిపోదు కాబట్టి నేను ఈ గిన్నెలో వేసి కలుపుతాను. చింతపండు చూసారు ఎంత బాగా ఊరిపోయింది. ఇప్పుడు ఇందులో ఈ టమాటా ముక్కలు వేసేద్దాం.
పచ్చికారం తీసుకోవాలి పచ్చడికి ఎప్పుడైనా సరే. నేను పచ్చికారం ఆడిచ్చిన కారమే వేస్తున్నాను. ఇది కొంచెం ఘాటు ఎక్కువ ఉంటుంది. మనం 2 కేజీలు టమాటా ముక్కలు కదా, నేనైతే 200 గ్రాముల కారం వేస్తున్నాను. అంటే నాకు ఈ డబ్బా కారం వచ్చిందనమాట. మీరు స్పైస్ లెవెల్స్ చూసి వేసుకోండి. కొంచెం తక్కువ వేసినా పర్లేదు, చాలకపోతే తర్వాత కలుపుకుందాం. నాకైతే కరెక్ట్ గా సరిపోద్ది. ఇది ఒక డబ్బాడు కారం వేస్తున్నాను. ఇందులోనే ఆవు పిండి కూడా 100 గ్రాముల ఆవాలు తీసేసుకొని, మనం ఆవాలు అసలు వేపకూడదు, వేపకుండానే చక్కగా మెత్తగా పొడి చేసేసుకొని వేసేసుకోవాలి. ఇందులో మెంతులు మాత్రం దోరగా వేయించుకోవాలి. కొంచెం మెంతులు, 1 టేబుల్ స్పూన్ మెంతుల్ని నేను చక్కగా దోరగా వేయించి ఇలా మెత్తటి పిండిలా చేసేసాను. ఇది కూడా 1 టేబుల్ స్పూనే వేసుకుందాం. మెంతి పిండి మరీ ఎక్కువ వేయకండి, చేదొచ్చేస్తుంది. 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. వెల్లుల్లిపాయలు 50 గ్రాములు తీసుకొని నేను రేకలను చక్కగా ఇలా కచ్చాబచ్చాగా చేసుకున్నాను అనమాట. వెల్లుల్లిపాయ వేయడం వల్ల పచ్చడి మంచి ఫ్లేవర్ వస్తుంది. మనం ఎప్పుడు తాలింపు పెట్టుకున్నా చక్కగా ఫ్రెష్గా ఉంటుంది. చూసారా, ఇలా చేసుకుంటే సరిపోద్ది. ఇదంతా మనం బాగా ముక్కలకి టమాటా గుజ్జు పట్టేలాగా ఈ చింతపండు గుజ్జు కలిపేసుకోవాలి. కలుపుతుంటేనే మంచిగా వస్తుంది వాసన. అయితే సువాసన గుమగుమలు ఆడిపోతుంది. మీ సైడ్ ఎలా చేస్తారో పచ్చడి నాకు తెలియదు కానండి, మా సైడ్ అయితే ఇలాగే చేస్తారు. మా అమ్మ వాళ్ళు అందరూ కూడా ఇలాగే చేసేవాళ్ళు. పచ్చడి సంవత్సరం కాదు, నేను చూపించినట్టుగా మీరు చేసి పెట్టుకున్నారంటే 2 సంవత్సరాలైనా కలర్ మారదు, పచ్చడి టేస్ట్ మారదు. సేమ్ ఇలాగే చేసుకుని ఒకసారి మీరు కూడా టేస్ట్ చూడండి, తెలుస్తుంది. మనం ఉప్పు ఫస్టే వేసేసుకున్నాం కదా, ఉప్పు వేయక్కర్లేదు. మనం మిక్సీ కానీ గ్రైండ్ కానీ చేసుకునేటప్పుడు చూసి అప్పుడు చాలేదంటే కనుక కారం కానీ ఉప్పు కానీ అప్పుడు అడ్జస్ట్ చేసుకోండి. మీ సైడ్ పచ్చడి ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్ చేయండి. మీకు ఇదే కాకుండా ఇంకేమైనా పచ్చళ్ళు కావాలన్నా సరే నాకు కమెంట్ చేస్తే నేను చేసి చూపిస్తాను. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. మిగతా ప్రాసెస్ చూద్దాం పదండి. ఇప్పుడు ఈ పచ్చడిని కొంచెంగా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఓకే అండి, పచ్చడి అంతా మిక్సీ పట్టేసాను. చూడండి, ఈ విధంగా పట్టుకోవాలి పచ్చడి మిక్సీ. ఇప్పుడు మరీ గట్టిగా కాకుండా మరీ ఇంతగా కాకుండా ఇలా కొంచెం కచ్చాపచ్చగా ఉంటే తినేటప్పుడు నోటికి టేస్ట్ చాలా బాగుంటది. పచ్చడి అంతా కూడా మొత్తం ఇలా మిక్సీ పట్టేసుకున్నాను నేను. పచ్చడి తాలింపు వేసుకుందాం. పచ్చడి తాలింపుకి ఎప్పుడైనా పల్లి నూనె వాడుకుంటే టేస్ట్ బాగుంటది పచ్చళ్ళకి. మీరు చాలా వీడియోలో చూసుంటారు, చాలా మంది చాలా ప్రాంతాల్లో పచ్చళ్ళు ఏంటంటే ఒకేసారి నిలవ పచ్చడి తాలింపు పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటారు. కానీ అలా చేస్తే పచ్చడి అన్నది నిలవ నూనె వాసన వస్తుంది. పచ్చడి కూడా ఎక్కువ రోజులు నిలవ ఉండదు. నేనైతే పచ్చడి తాలింపు పచ్చడి ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా ఫ్రెష్గా ఇంత పచ్చడి తీసుకొని చక్కగా తాలింపు పెట్టుకుంటాను. నేను చెప్పినట్టుగా చేయండి, అప్పటికప్పుడు ఫ్రెష్గా పచ్చడి చాలా బాగుంటది. నేను చూపించిన పచ్చడి మీకు సంవత్సరం పాటు బయట పెట్టుకున్నా ఉంటది జాడీలో పెట్టి. అదే మీరు ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నారంటే 2 సంవత్సరాలైనా మీరు పట్టిన రోజు పచ్చడి ఎలా ఉందో చివరి వరకు కూడా టేస్ట్ అంతే బాగుంటుంది. ఇప్పుడు తాలింపు వేసి చూపిస్తాను రండి. 4-5 వెల్లుల్లి రెబ్బలు చితక్కొట్టి వేసుకొని ఇందులోని పచ్చిశనగపప్పు అది వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ సాయమినపప్పు. నేను పచ్చడి తాలింపుకి ఎప్పుడు జీలకర్ర వాడను, కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. నాకు జీలకర్ర వేస్తే నచ్చదు, చాలా మంది వేస్తారు కానీ ఈసారి మీరు జీలకర్ర లేకుండా ట్రై చేసి చూడండి. 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు. తాలింపు వేగేటప్పుడే నేను కొద్దిగా ఇంగువ కూడా వేస్తున్నాను. మీకు ఇంగువ ఫ్లేవర్ నచ్చితే వేసుకోండి, లేకుండా అయినా సరే బాగానే ఉంటుంది. కానీ కొంచెం నాకు వేస్తే నచ్చుద్ది, అందుకే వేసాను. తాలింపు పర్ఫెక్ట్ వేగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి తాలింపుని మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ పచ్చళ్ళలో వేసేసుకుందాం. నూరు ఊరిపోతుంది స్మెల్కి. నాకు మీకు ఆయిల్ ఇప్పుడు ఎక్కువలో కనిపిస్తుంది కానీ పచ్చడి చక్కగా లాగేసుకుంటుంది ఆయిల్ అంతా కూడా. తాలింపులో నేను చాలా ఆయిల్ వేసాను కదా, మీకు ఆయిల్ ఎక్కువ అనిపించింది కదా, చూసారా పచ్చడి ఆయిల్ మొత్తం లాగేసుకుంది. పచ్చడి అంతా అన్నంలో ఇలా కలుపుకొని ముద్ద చుట్టుకొని కారం, ఉప్పు, పులుపు అన్ని కరెక్ట్ గా సరిపోయినాయి. నేను చూపించినట్టుగా కంపల్సరీ ఆ కొలతలు వేయండి, ఎక్కువ వేయద్దు తక్కువ వేయద్దు. పచ్చడి మీకు కంపల్సరీ 2 సంవత్సరాలు నిల్వ ఉంటుంది. చాలా టేస్ట్ బాగుంది. మా వాళ్ళు అందరూ నా ప్లేట్ వైపు చూస్తున్నారు, ముద్దలు ఎప్పుడు పెడతానా అని. ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను, మరో వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఆగండి, వెళ్లే ముందు మన వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోద్దు.